గుడ్ మార్నింగ్ గైస్. నేను ఇప్పుడు టైం వచ్చేసప్పటికి ఇంచుమించు 5:30 పొద్దున్నే ఉదయం 5:30 అవుతుంది. డేట్ వచ్చేసరికి 2 జనవరి 2026 2వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం. మ్యాటర్ ఏంటంటే నేను నా ఫేవరెట్ వెహికల్ తీసుకోవాలని బయలుదేరుతున్నాను. ఆ వెహికల్ ఏంటో చూడండి. కీ చైన్ కూడా రెడీగా పెట్టి కొనుక్కున్నాడు. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎలాగైనా దాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానని ఆనందపడుతూ ఉండేవాడిని. లెట్స్ కంటిన్యూ ది వీడియో. నేను పోయే దారిలో ఏమన్నా విజిటింగ్ ప్లేసెస్, నేను బీటీఎం లేఅవుట్లో ఉంటాను, బెంగళూరు బీటీఎం లేఅవుట్లో. ఏమన్నా గుళ్ళు కానీ మంచివి కానీ ఉంటే నేను చూపిస్తాను. లెట్స్ కంటిన్యూ ది వీడియో. గైస్, ఇప్పుడే బీటీఎం నుంచి సిల్క్ బోర్డ్ అనే జంక్షన్ దగ్గర ఉన్నాను. చూపించేదానికి పెద్దగా ఏం లేవు, ఇంకా టైం ఇంకా 6 కూడా అవ్వలేదు కదా, అందుకు ఏం లేవు. కానీ లైటింగ్ నాకు భలే ఇష్టం గైస్. చూడండి, ఇంకా ట్రాఫిక్ అంతగా లేదు, ఉంటేనా ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ టికెట్ ఇది ఉంటుంది కదా, ఏదైతే బస్సులో ఇస్తారు. బస్సు ప్రయాణం కానీ బెంగళూరులో ప్రతి ఒక్కటి మీరు కన్నా తెలిసి వెళ్తే బాగుంటుంది గైస్. ఎందుకంటే ఒక ఆటో ఆయన దగ్గరికి పోయినా ఇప్పుడు మనం తెలియకుండా యాక్షన్ చేసినా, నేను తెలుగు వాళ్ళన్నా ఎంత తీసుకుంటా ఉన్నా, బీటీఎం అంటే 3 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 2.3. ఆయన ఎంత చెప్తారో విందాం. ఓకే, లెట్స్ కంటిన్యూ ది వీడియో. గైస్, ఒక్క ఆటో వ్యక్తి కూడా కనపడడం లేదు, సెర్చ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను దేని గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇక్కడ ట్రావెలింగ్ ఈజీ. మెట్రో కానీ మామూలుగా బస్సులు కానీ చాలా ఈజీ కనుక్కోవడం. మ్యాప్స్ యూజ్ చేయండి. వీళ్ళు ఏంటంటే ఆటోలు తక్కువ డిస్టెన్స్కి చాలా ఎక్కువ అమౌంట్ అడిగేస్తారు. ఒకవేళ నువ్వు ఇంక ఇట్లా నామం పెట్టుకొని ఇట్లా అపరిచితుల్లో చారి ఉంటాడు కదా, అట్లాగానే ఇంక చూసినారనుకోండి, ఖతం, బై బై, గుడ్ బై, గయా, మీ పైసలు అయిపోతాయి. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై వెహికల్. ఖచ్చితంగా ఆటో ఫ్యాక్ట్ చేద్దామని ఉంది, కానీ ఎవరు ఆటోలు రావడం లేదు. పిలుస్తా అంటే అందరు ర్యాపిడో పట్టుకొని వెళ్ళిపోతాను ప్యాసింజర్ని ఎక్కించుకొని. ఓకే, లెట్స్ కంటిన్యూ ది వీడియో. వెయిట్ చేసేటప్పటికి బస్సు రాలేదని చిన్న టీ తీసుకున్నాను, 10 రూపీస్. ఇలాంటివి తాగండి. చాలామంది ఏమనుకుంటారంటే రోడ్ సైడ్ చీప్ క్లాసు రెస్టారెంట్లకు పోయి లేదా మంచి టీ షాప్స్ ఉంటాయి కదా, ఎక్కువ రేటు. ఇదే కన్నా మీరు బయట తాగాలనుకుంటే కొన్ని 30 ఉన్నాయి, 40 ఉన్నాయి, ఇంచుమించు 50 పైన కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు బతకద్దా గైస్, అలాంటి వాళ్ళు బతకద్దా? ఏం తప్పే ఉందిరా? సారీ, నేను ఒకప్పుడు తిట్టా అట్లా మాట్లాడుతూ ఉన్నాను కదా, అవి కంట్రోల్ చేసేదానికి ఇలాంటి వ్లాగ్స్ తీసి దీంట్లో మెసేజ్ చేసిద్దాం అనుకుంటాను. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇలాంటి తాగండి గైస్. ఓకే, లెట్స్ కంటిన్యూ ది వీడియో. ఫైనలీ గైస్, వచ్చేసింది బస్సు. ఆ బస్సులో నా వెహికల్ ఉంది, తీసుకుంటాను. గైస్, మీరు అనుకోవచ్చు ఏంది సైకిల్కి ఇంత రక్షణ చేస్తాండా అని. చిన్నప్పటి నుంచి నన్ను మోసింది గైస్. 4th క్లాస్లో కొన్నా, ఇంకా ఎంత నీట్గా పెట్టుకున్నానో చూడండి. హాయ్ గైస్, మొత్తానికి నా వెహికల్ వచ్చేసింది. అదేంటంటే నా ప్రియమైన సైకిల్ గైస్. చాలా సంతోషం, అంటే నాకు చాలా హ్యాపీ. ఇదంటే చూడండి, మా నాన్నగారు ఎంతో కష్టపడి లంచాలు గించాలు అట్లాంటివి ఏం తీసుకోకుండా ఎంతో కష్టపడి ఎవరిని మోసం చేయకుండా కొనిపించిన ఫస్ట్ వెహికల్ నాకు ఇది. ఒకవేళ ఫ్యూచర్లో నేను బుల్లెట్ కొన్నా లేదా ఇంకొకటి కొన్ని కోట్లు పెట్టుకున్నా కూడా దీనికి ఉన్నంత ఆనందం లేదు. మ్యాటర్ ఏంటంటే గైస్, ఈ సైకిల్ ఏదైతే ఉందో చాలా ఉపయోగపడుతుంది. నువ్వు 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడికన్నా ఇంటర్వ్యూకి కానీ ఎక్కడికన్నా తిరగాలనుకునే మాత్రం సైకిలే యూస్ఫుల్. ర్యాపిడో వాన్ చేస్తారు, బస్సు లేట్ అవుతుంది, మెట్రో కొంచెం హెవీ కాస్ట్, ఎట్టయినా కూడా సైకిల్ మేలు. ఓకే, తొక్కడానికి నామోషి ఎందుకు గైస్? దీంట్లోనే బ్లింకిట్లో కూడా పనిచేస్తున్నారు పేపర్లు వేసిన వాళ్ళు, పెద్ద వాళ్ళు దీంట్లోనే కదా, సినిమాల వాళ్ళు చూస్తారు కదా. ఓకే, లెట్స్ కంటిన్యూ ది వీడియో. ఇంకా నేను ల్యాగ్ చేయాలనుకోవడం లేదు, ఇప్పటికే చాలా వాగేశాను. ఊరికే ఒక విజువల్ పెడతాను, దాంతో ఎండ్ చేసేస్తాను. ఓకే, లెట్స్ కంటిన్యూ దట్ స్మాల్ వీడియో. గైస్, ఎన్నో ఏళ్ళ తర్వాత పట్టుకుంటున్నాను. వావ్. ఓకే గైస్, బాయ్. ఫైనలీ గైస్, ఇది బైక్ అవెంజరా ఏదో తెలీదు, ఏదో బాగుంది. కీ చైన్ నా సైకిల్కి వేసుకున్నాను. అదే టెంకాయ అనవసరంగా తీసుకున్నాను గైస్. గుడి ముందర ఉన్నాను, పోయి వచ్చాను, వాళ్ళ లోపలికి అలౌ చేయలేదు. ఇంకా ఎందుకు ఊరికనే ఈ టెంకాయ ఎవరికన్నా సెకండ్ హ్యాండ్లో అమ్మేసి ఎవరికన్నా బిచ్చగానికి హెల్ప్ చేయాలి గైస్. దాన్ని బయట కొట్టడం వల్ల లాభం ఏం లేదు. ఈ గుడి బాగుంటుంది, నాకు ఈరోజు అయితే నచ్చలేదు. వాళ్ళు లోపల కొట్టనిద్దన్నారు, అది కాక దేవుణ్ణి చూపించడం నాకు ఇష్టం లేదు. లోపల బాగుంటుంది, విజిట్ చేయండి. ఓకే, ఐఎమ్ హియర్ ఎండింగ్ ది
వీడియో హియర్ ఇట్ సెల్ఫ్ నేను ఇక్కడ ముగిస్తున్నాను. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. అట్లా బండ్లలో పోయేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి, హెల్మెట్ ధరించండి. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. శుభోదయం, శుభ శుక్రవారం.